విభిన్న ప్రతిభావంతులకు మరియు వయోవృద్ధులకు 2 నెలల్లో ఉపకరణాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. వినికిడి లోపు వికలాంగులు వయోవృద్ధులకు అవసరమైన ఉపకరణాలను ఎస్ సంస్థ ద్వారా అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కురుపాంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఉపకరణాలను ఆలింకో సంస్థ హైదరాబాద్ వారి సహాయంతో వీరికి అందజేయబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు అవసరమైనటువంటి ఉపకరణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఈ సంస్థకు ఆమె అభినందనలు తెలియజేశారు. అత్యంత వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నవారికి ఈ ఉపకరణాలను అందజేసి ఆదుకోవడం వారికి సహకరించడమేనని ఆమె తెలిపారు. వికలాంగులకు ట్రైసైకిల్స్, వినికిడి లోపం ఉన్నవారికి చెవి మిషన్లు, వృద్ధులకు స్టిక్స్ తదితర ఉపకరణాలను అందజేస్తారని ఆమె తెలిపారు. కావున మీరందరూ తమ తమ లోపాలను ఈ సంస్థ దృష్టికి తీసుకువచ్చి పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ తదితర 5 మండలాల నుండి ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ, ఎంఆర్ఓ, ఎస్ సంస్థ అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు కురుపాం మండలంలో విభిన్న ప్రతిభావంతులు అలాగే వయోపరిమితి చెందినటువంటి వ్యక్తులకు ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే 5 మండలాల నుండి వచ్చారో వాళ్ళందరికీ కూడా పరిశీలించి మరి ఎవరికైనా వినికిడి లోపం ఉన్నా సరే, లేదు అయినా అంటే వికలాంగత్వం ఉన్నా సరే, ఇంకా ఏమైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్ చేసి 2 నెలలకే అన్ని పరికరాలు ఎస్ సంస్థ ద్వారా అందించడానికి మన ఏడీ గారు, కవిత గారు, అలాగే మరి గౌస్ గారు, అలాగే ఎండిఓ గారు, అలాగే తహసీల్దార్ గారు, మరి మండల పార్టీ అధ్యక్షులు కొండయ్య గారు, అలాగే యూత్ అధ్యక్షులు మన రంజిత్ కుమార్ గారు, అలాగే ఎక్స్ఎంపీపీ గారు మరి రవణమూర్తి గారు, అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకు ఏ లోపం ఉన్నా సరే ఈరోజు ఈ చదవడం ద్వారా మీరందరూ కూడా అవన్నీ కూడా ఇక్కడ ఈరోజు మీరు ఒకసారి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా రావడానికి ఎన్నో రోజులు పట్టేది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అయిన మరుక్షణమే మీకు అన్ని పరికరాలు అందించే విధంగా చూడడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎస్ సంస్థ ద్వారా మనకి అలింకో ద్వారా మరి వారు మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ లోపాలు ఉన్నా సరే వారందరూ కూడా ఈ రోజు మరి దగ్గరుండి ఏ టైం అయినా సరే, సాయంత్రం అయినా సరే, మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు ఇక్కడ చెక్ చేసుకొని వెళ్తే 2 నెలలకే అవన్నీ కూడా మీకు ఏ పరికరాలు ఇవ్వాలనేది మరి ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 5 మండలాల నుండి వచ్చారు. కాబట్టి అలాగే మీరందరూ ఒకసారి చూపించుకొని మరి వికలాంగులకైతే మరి వీల్ చైర్స్ తర్వాత అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఓపికతో ఉండి అయినా సరే ఉంటారని మీకు అందరికీ కోరుకుంటూ, ఈ అవకాశం మంచి అవకాశం మీరందరూ కూడా వినియోగించుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంస్థ ద్వారా అందించినటువంటి సంస్థకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.